హామీ ఇస్తా ఉన్నారు. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సొంత బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతో అది చాలా ఇచ్చాడు సార్. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు. ఇప్పుడు 99 ఉన్నాయి, ఏమి వినిపిస్తాం, ఇప్పుడు మనకు సమయం చాలదు. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లా చూస్తారు నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యూత్ వాళ్ళతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, మళ్ళీ నేను కూడా ప్రజల్లోకి రాబోతున్నాను, పాదయాత్ర చేస్తానని ఏదో హామీలు ఇస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏమనిపించింది సార్ నిన్న మీటింగ్? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలని సార్ కొన్ని నిమిషాల పాటు సాక్షి టీవీలో చూశాను. అదేవిధంగా సాక్షి పత్రికలో అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చదివాను. అయితే దానిలో మరి ఎక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటుకో లేకపోతే రెచ్చగొట్టేందుకో ఉపయోగించినటువంటి భాష నాకైతే కనిపించలేదు. మరి ఏమన్నా రహస్యంగా ఇన్ కెమెరాలో అట్లాంటిది ఏమన్నా మాట్లాడారేమో తెలియదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా మాట్లాడి ఉంటే అది మాత్రం డెఫినెట్ గా అభ్యంతరకరం, ఒకవేళ రెచ్చగొట్టి ఉంటే. ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా ఆ విధమైనటువంటి హక్కు ఉందనేది అందరూ అంగీకరిస్తున్నటువంటిది. కాకపోతే ఇప్పుడు మన మిత్రులిద్దరూ చెప్పినటువంటి అభ్యంతరాలు ఏంటంటే, లేదా మీరు ప్రస్తావించినటువంటి అభ్యంతరాలు రెచ్చగొట్టడం, లేకపోతే ఆ పేరుతోటి శాంతి భద్రతల సమస్యని సృష్టించడం అనేటువంటిది అది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అటువంటి దానికి పూనుకుంటారా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే ఇంకా యాక్షన్ లోకి వాళ్ళు దిగలేదు, ఒకటి. రెండోది, గడిచినటువంటి ఏడాది కాలంలో గతంలో ఎవరైతే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటిది లేదా చట్ట విరుద్ధమైనటువంటి పోస్టులు పెట్టారో అలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. దాన్ని గతంలోనూ నేను పూర్తిగా సమర్థించాను, ఇప్పుడు సమర్థిస్తాను. భవిష్యత్తులో కూడా అలాంటి అవాంఛనీయమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళు ఆర్జీవి అయినా, పోసాని కృష్ణమూర్తి అయినా, లేకపోతే చిన్న స్థాయి లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అటువంటి ధోరణులు అయితే మాత్రం ఎవరు సమర్థించకూడదు. ఆ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా సమర్థనీయమే అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అటువంటి ధోరణుల్ని ఎవరు ప్రోత్సహించకూడదు, నిరుత్సాహపరచాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక వేధింపుల లేకపోతే ఏమిటి అనేటువంటి దాన్ని చిన్న చిన్న విషయాలకి అటువంటి వాటిని విచక్షణతోటి వదిలేయాలి. మరీ అభ్యంతరకరమైనటువంటి వాటిని మాత్రం స్పష్టంగా పెట్టాలి. ప్రభుత్వ విధానాల మీద చేసేటువంటి విమర్శనల్ని సహించాలి అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటిది 3 పార్టీల కూటమికి చెందినటువంటి వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వాళ్లే కాదు, వాళ్ళ మద్దతుదారులే కాదు, ఇతరులు కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ గా ఆలోచించే వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో విమర్శించినటువంటి వాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక డెమోక్రటిక్ విమర్శకి స్పేస్ అనేటువంటిది మాత్రం ఇవ్వాలి. అందువలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారంటే మనకి స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీల కూటమి మంచి గురించి జనంలో ప్రచారం చేయమని చెప్పారు. దానికి కౌంటర్ గా ఇప్పుడు తన శ్రేణుల్ని సన్నద్ధం చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం జరిపారు. కరెక్ట్ గా గొడవే కదా సార్ అది. గ్రామాల్లోకి వాళ్ళు వీళ్ళు ఒకేసారి వెళ్ళినప్పుడు ఇంటింటికి ఇబ్బందే కదా. అందుకని అవాయిడ్ చేయాలి. ఇద్దరు 2 పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అటువంటి గొడవల్ని అవాయిడ్ చేసి. కాదు సార్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి ఏంటి, వాళ్ళు ఇస్తున్న సంక్షేమాలు చెప్పడానికి ముందే నిర్ణయించుకున్నారు ఒక తేదీ, వాళ్ళు వెళ్దాం, బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి అని చెప్పారు. నిన్న సడన్ గా వచ్చి వీళ్ళు కూడా వెళ్తారు అని అంటే తర్వాత వెళ్ళొచ్చు కదా, అయ్యాక వెళ్ళడము ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని అవాయిడ్ చేయొచ్చు. పోలీసులు ఉన్నారు, లేకపోతే గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. వాళ్లకు వీధిలోకి వెళ్తే వీళ్ళకు వీధిలోకి, వీళ్ళకు వీధిలోకి వెళ్తే వాళ్లకు వీధిలోకి అట్లా వెళ్ళొచ్చు. అదేమి పెద్ద సమస్య కాదు. అది సమస్యని నేనైతే అనుకోవట్లేదు. అందువలన దాన్ని జాగ్రత్త హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత 2 పార్టీల మీద ఉన్నది. ఏదో ప్రభుత్వం మీదనే ఉన్నదని కేవలం ప్రభుత్వాన్నే నేను అంటలేదు, 2 పార్టీల మీద ఉన్నది. రెండోది, మీరు చెప్పారు 90 వాగ్దానాలు చేశారు, వాటన్నిటిని కూడా వీడియోలని జనంలోకి తీసుకెళ్ళాలి.
నేను కూడా అదే చెప్పబోతున్నా. ఎందుకు అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణ ఉంది. వీటన్నింటి మీద జనంలో మథనం జరగాలి, డెఫినెట్ గా జరగాలి. వాళ్ళ లోపాలు ఏమిటో వీళ్ళు బయట పెట్టాలి, వీళ్ళ లోపాలు ఏమిటో వాళ్ళు బయట పెట్టాలి. ప్రతిపక్షం బాధ్యత అదే కదా. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మంచి ఏమిటో వాళ్ళు సమర్థించుకోవాలి. ఏమవుతుందంటే అటువంటి మథనం జరిగితే జనానికి రెండు వైపులా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, లేదా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అందువల్ల అలాంటి మథనం ఆరోగ్యకరమైనటువంటి మథనం, మీరన్నట్టుగా ఘర్షణాత్మకమైనటువంటి మథనం కాదు, ఆరోగ్యకరమైనటువంటి మథనం జరగాలి. అటువంటి మథనానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందు, ఎందుకంటే ఆయన మీద గతంలో ఆయన పాదయాత్రల పేరుతోటి లేదా పరామర్శల పేరుతోటి వెళ్ళినప్పుడు అవాంఛనీయమైనటువంటి ఘటనలు, అవాంఛనీయమైనటువంటి ఆ పార్టీ కార్యకర్తల వ్యవహార శైలి ఉంది కనుక ఆయన మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే గడిచినటువంటి కొన్ని ఘటనలు చూసినప్పుడు రెచ్చగొట్టేటువంటి వ్యవహారం అటువైపు నుంచి ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. అదే సమయంలో 3 పార్టీల కూటమి కూడా సమయంతో వీళ్ళ మంచి ఏమిటో వీళ్ళు చెప్పాలి,